వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనం వైజాగ్లోని రమా టాకీస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అన్న క్యాంటీన్, ఇక్కడ భోజనం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. వీరిని అడిగి తెలుసుకుందాం భోజనం ఎలా ఉంది అనేది. కదా మరి అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎండలో ఉంటే ఇక్కడ వచ్చి ఖాళీగా ఉంటుంది, నెంబర్లు అని చెప్పేసి బిజీగా ఉందనుకో, బయట నుంచినే పర్లేదు. ఇక్కడ లోపల మొత్తం ఖాళీగా ఉంది, బయట మొత్తం జనాలు ఉన్నారు. స్పీడ్గా ఎంత ఖాళీగా ఉందో. ఈ అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంది? చాలా బాగుంది భోజనం. ఇప్పుడు కూటమి వచ్చి 100 రోజుల పాలన కంప్లీట్ అయింది. ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు ప్రభుత్వం? ఇప్పుడే చాలా బాగుంది. అందరూ చాలా మంది శుభ్రం తింటున్నారు. 5 రూపాయల భోజనం కడుపులో తిని వెళ్తున్నారు. 5 రూపాయలు బాగుంది. చాలా బాగుంది. ఏమేమి వెరైటీలు ఉన్నాయి? రోజు కూర, పొద్దున్న బెండకాయ కూర, సాయంత్రం కూరమో పప్పు, రోజుకో కూర, రకం కూరలు బాగానే ఉన్నాయి. కూరలు అన్నం, పెరుగు, పప్పు, గోంగూర పప్పు, పచ్చడి, ఈ 3-4 వెరైటీలతో పెరుగు. అందరు స్పందన బాగుంది. ఎక్కడి నుండి వస్తున్నారు, టేస్ట్గా ఉంది. భోజనం ఎలా ఉందా? బాగుందండి. బాగుందా? 5 రూపాయలకి పర్వాలేదా? పర్వాలేదు. ఇంత ముందు పెట్టేవారు అన్న క్యాంటీన్ వద్దండి, అన్న క్యాంటీన్ తండ్రిలాగా అవుతాడు, ఎప్పుడు అన్న క్యాంటీన్ పెట్టేవారు కదంటే అలాగంటే అలా చెప్పేవాడు కేకే రాజు. ఎప్పుడు కేకే రాజు అనేదాన్ని, ఎప్పుడు అన్న క్యాంటీన్ బాగుంటుందండి అంటే ఏం పెంచనివ్వట్లేదని అడిగారు. ఎప్పుడైనా ఆ బాబే పెట్టేవాడు, ఇప్పుడు ఆ బాబే వస్తారన్నాను. అతనే వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ పెంచారు కదా. గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. తండ్రి అలాగైతే చనిపోయాడా, కొడుకు కూడా అలాగే అవుతాడండి అని అన్నాను. ఎప్పటికైనా అలాగే అవుతాడండి అంటే ఎందుకు అన్న క్యాంటీన్ ఆడవారికి వేస్తున్నాడు, అన్ని వేస్తున్నాడు, మాకు 40 సంవత్సరాలకి ఏమన్నా పెన్షన్ ఇవ్వలేదు అంటే ఎప్పుడు అతనే వస్తారండి అనేదాన్ని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 350, ఇప్పుడు లంచ్, ఆఫ్టర్నూన్ లంచ్ 400, మళ్ళీ ఈవినింగ్ నైట్ డిన్నర్ 200. రోజుకి దగ్గర 1000 మంది. ఇంకా మాకు మిగిలిపోతున్నారు కూడా. ఫుడ్ ఇంకా డొనేషన్ ఇంకా పెంచాలి, మాకు పెంచాలి. జనం మిగిలిపోతున్నారు. ఎలా ఉందమ్మా? భోజనం చేస్తారా మీరు? చేశానండి. 5 రూపాయలకి ఎలా ఉందా అనిపిస్తుంది భోజనం? అంటే ఇప్పుడు ఎలక్షన్ గెలిచినందుకే కాదు, గెలవక ముందు కూడా చంద్రబాబు నాయుడు సార్ మాత్రం అన్న క్యాంటీన్ పెట్టారు. ఎప్పుడైతే జగన్ గెలిచాడో ఆ పేదలకు పెట్టిన అన్నాను కూడా తీసివేయడం, అతను చాలా మందికి కూడా అదొక ఆలోచన పుట్టింది. మళ్ళీ సార్ని, అదే చంద్రబాబు సార్ని గెలిపించారు. మళ్ళీ సార్ అన్న క్యాంటీన్ తెచ్చారు. ప్రతి ఒక్కరికి భోజనాన్ని మళ్ళీ అదే నోటి ముందుకి చేర్చారు. అది చాలా ఆనందంగా ఉంది. తను కూడా ముందుకి ఇంకా మంచి అభివృద్ధిగా చెందించాలని పవన్ కళ్యాణ్ సార్ కూడా సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అందరూ హ్యాపీగా ఉంటున్నాం. ఇంకా ముందుకి జనాలందరూ హ్యాపీగా ఉంచాలని మేము సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. సో ఇదండి, ఏంటంటే మార్నింగ్ ఒక 300, భోజనానికి 400, అలాగే ఈవినింగ్ కూడా మొత్తంగా దగ్గరగా చూసుకుంటే రోజులో 1000 మంది పైనే అవుతున్నారంట. ఇంకా వీళ్ళు టోకెన్స్ అట్లాగే ఫుడ్ కూడా పెంచాలని ఇప్పుడే చెప్పారు. ఇవి విశేషాలు. బయట కూడా చూసుకుంటే ఇంకా చాలామంది జనం కూడా ఉన్నారు. మరిన్ని విశేషాలతో మేము ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి విఎస్టీ న్యూస్.